హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఏ ఛాలెంజ్. సో ఈరోజు మనం నేర్చుకోబోయేది రికర్సివ్ ఫంక్షనాలిటీ గురించి. సో బేసిక్గా రికర్సివ్ ఫంక్షనాలిటీ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకి ఒకే ఫంక్షన్ని మనం రిపీటెడ్గా కాల్ చేస్తాం అనమాట ఇన్సైడ్ ద సేమ్ ఫంక్షన్. అర్థమైందా? అంటే ఇప్పుడు డిఫైన్ ఫంక్షన్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉందబ్బా, ఓకేనా? సో దీని ఎండ్లో మళ్ళీ నువ్వు ఇదే ఫంక్షన్ కాల్ చేస్తే దీన్ని రికర్సివ్ అంటారు. సో ఇది ఎందుకు కాల్ చేస్తానంటే బేసిక్గా మన సేమ్ ఫంక్షనాలిటీని మల్టిపుల్ టైమ్స్ రిజల్ట్ అంటే నెక్స్ట్ స్టెప్ బట్టి మనము ష్రింక్ చేసుకుంటూ పోవాలి అన్నప్పుడు మనం ఇవి చేస్తాం అనమాట బేసిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని గిఫ్ట్ బాక్సెస్లో ఒక బాక్స్లో బాక్స్ అనేది ఉంటుంది, అవునా? ఆ బాక్స్ మీరు ఎన్ని బాక్సెస్ ఓపెన్ చేస్తున్న కొద్దీ బాక్సెస్ వస్తూ ఉంటాయి. సో థింక్ ఇట్ లైక్ ఏ స్మాల్ బిగ్ ప్రాబ్లమ్ని మనం స్మాలర్ చంక్స్ కింద సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడానికి మనకి రికర్సివ్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీగా దీనికి ఒక స్టాపింగ్ పాయింట్ అనేది మనం పెట్టాలి. లేదు అంటే ఇది ఇన్ఫినైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. సో లెట్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ నేను లెట్స్ ఐ హ్యావ్ గివెన్ నెంబర్ ఒక ఎన్ అని 5 అని ఇచ్చాను అనుకోండి. సో నాకేంటంటే డిసెండింగ్ ఆర్డర్లో 5 నుంచి 1 వరకు రావాలి. అంటే 5 1 3 2 1 అని నాకు ప్రింట్ అవ్వాలి అనుకుందాం. ఫర్ లూప్ యూజ్ చేయకుండా చేయాలంటే చూడండి, ఫస్ట్ ఒక ఫంక్షన్ తీసుకుంటా, ఇక్కడ ఎన్ అని పెడతా. సో కిందన మనకి సేమ్ ఫంక్షన్ నేమ్ కాల్ చేస్తాము, కాకపోతే ఇక్కడ n-1 అని పెడతా. సో ఎందుకు n-1 అని పెట్టాలి అంటే చూడండి, ఫస్ట్ 5 కదా నెంబర్ ప్రింట్ అవ్వాలి. n=5 అంటే ఫస్ట్ 5 ప్రింట్, 5 తర్వాత ఏం ప్రింట్ అవ్వాలి? 4, తర్వాత 3. సో అందుకని ఏం చేస్తా అంటే నేను ఇక్కడ ఫస్ట్ అయితే 5 వస్తుంది. సో ఈ 5 = 0 అని అడుగుతా. లేదు అన్నప్పుడు ఏం చేస్తాం అంటే మనం ఫైనల్గా రిటర్న్ చేసేస్తాం, రిటర్న్ 0 అంటాం. బట్ ఇన్ కేస్ ఈ కండిషన్ ఫెయిల్ అయితే మనకి ఏంటంటే రిటర్న్ ప్రింట్ n అని చెప్తాను. సో ఫస్ట్ ఏమవుతుంది ప్రింట్ n అని చెప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ప్రింట్ n అన్నప్పుడు ఫస్ట్ 5 వస్తుంది, ఇందులోకి వచ్చి ఈ కండిషన్లోకి వెళ్తుంది, చెక్ చేసుకుంటుంది, ఓకే ఇది మ్యాచ్ అవ్వట్లేదు, నేను 0 కాదు కదా అని చెప్పి బయటకు వచ్చేసి ప్రింట్ 5 అవుద్ది. నెక్స్ట్ అవుట్పుట్ ఏంటి, మళ్ళీ నువ్వు 4 ఇవ్వకూడదు, మాన్యువల్గా నువ్వు ఇవ్వకూడదు, బట్ ఆటోమేటిక్గా అదే తీసుకోవాలి. నెక్స్ట్ ఎలిమెంట్ 4. అప్పుడేంటి ఎన్ని 1 మైనస్ చేసి నువ్వు పంపిస్తున్నావు. సో ఇక్కడ 5 - 1 అప్పుడు n వాల్యూ ఎంత అవుద్ది? 4 అవుతుంది. సో సేమ్ లూప్ రన్ అవుతుంది. అలాగే 1 వరకు వచ్చిన తర్వాత లాస్ట్లో 0 వచ్చినప్పుడు చూసుకొని 0 రిటర్న్ చేసేస్తుంది. ఫైనల్గా మనకైతే 5 4 3 2 1 అనే స్టేట్మెంట్ అయితే ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి n=5 అంట. సో ఫంక్షన్ కాల్ చేద్దాం ఎంతో. లెట్స్ రన్ ద కోడ్. సో ఇక్కడ చూడండి 5 4 3 2 1 అని అయితే వచ్చింది. సో ఇప్పుడు విజువలైజేషన్లోకి వెళ్దాం, మీకు అర్థమవుతుంది. సో చూడండి, ఫస్ట్ ఈ ఎల్లో లైన్ వచ్చేసి నెక్స్ట్ లైన్ టు బి ఎగ్జిక్యూటెడ్ అనమాట. సో ఫస్ట్ అయితే ఈ ఫంక్షన్ చూసుకుంది, తర్వాత ఇది ఫంక్షన్ కదా అని కిందకి వెళ్ళిపోయింది. సో లైన్ నెంబర్ n=5 అని చెప్పి చూసుకుంది. సో n=5 అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాడు గ్లోబల్ లెవెల్ అని చెప్పి మనకి ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్ కాల్ చేశాడు కాబట్టి ఫంక్షన్లోకి వెళ్ళింది, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తా అని చెప్తుంది ఇప్పుడు. ఓకే, సో కండిషన్లోకి వెళ్తుంది చూడండి, n ఇక్కడ ఫస్ట్ 5 అయింది, కండిషన్లోకి వెళ్ళింది కానీ బట్ ఇట్స్ ఫెయిల్, n=5 కాదు కదా. సో అందుకని బ్యాక్ వచ్చేసి ప్రింట్ n అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఫంక్షన్ 5 - 1 4 అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది చూడండి, చూసారా మళ్ళీ పైకి వెళ్ళింది, n ఈసారి 4 అవుతుంది. సో అలా n3, అలా n2, n1, ఫైనల్గా n0 అవ్వగానే మనకు బయటకు వచ్చేస్తుంది చూడండి, రిటర్న్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దెన్ ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. సో ఫైనల్గా మనకి ఏంటంటే 5 4 3 2 1 అనేసి ప్రింట్ అవుతుంది. ఇక్కడ రిటర్న్ వాల్యూ పక్కన పెట్టండి, ప్రింటింగ్ అయితే మనం చేయగలిగాం. సేమ్ ఇలానే మనకి ఫిబొనాకీ సిరీస్ కూడా సేమ్ ఇలానే వర్క్ అవుతుంది. ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటి? 5 x 4 x 3 x 2 x 1, అదే కదా మల్టిప్లికేషన్. అంటే 5 అంటే n=5 అని, ఒకవేళ n 6 ఇచ్చారు అనుకోండి అప్పుడు 6 x అని రావాలి, అవునా? 6 x అని రావాలి. సో అది కూడా మనకు వితౌట్ యూజింగ్ ఫర్ లూప్. లెట్ us డూ దిస్. సో ఇక్కడ ఏంటంటే ఫంక్షన్లో నేను ఏం చేస్తాను, సేమ్ చూడండి, ఫంక్షన్ పెట్టా. సో అట్ ద ఎండ్ మనకేం కావాలి? రిటర్న్ కావాలి కదా. రిటర్న్ n స్టార్ ఫంక్షన్లో మళ్ళీ నెక్స్ట్ నెంబర్ మల్టిప్లై చేయడానికి ఇస్తుంది.
ఇదే లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్. ఓకే, ప్రతిసారి లోపల ఏం ఎగ్జిక్యూట్ అవుద్ది అంటే 1 0 అయిపోయినప్పుడు దాన్ని మనం లూప్ అవ్వకుండా బ్రేక్ చేయడానికి కండిషన్ రాస్తాం. ఫైనల్గా n 0 అయినప్పుడు రిటర్న్ 1 చెయ్యి అని చెప్తాం. సో అప్పుడు ఏమవుద్దంటే ఫస్ట్ n 5 ఇంటూ 4 స్టార్ అంటే 5 మైనస్ 1 అంటే 4 అవుతుంది. ఓకేనా. సో అలా 3 to 1 దాకా వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే 1 దాకా వెళ్తుందో రిటర్న్ వచ్చిందో అక్కడి నుంచి మల్టిప్లికేషన్ స్టార్ట్ అవుద్ది. చూడండి, మీకు విజువలైజేషన్లో బాగా అర్థం ఉంది. సో ప్రింట్ చేస్తున్నా, డైరెక్ట్గా విజువలైజేషన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు విజువలైజేషన్లో చూడండి, n5 డిక్లేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ మనం ఫంక్షన్ ఇచ్చాం కదా, ఫంక్షన్లో కాల్ అవుతుంది. ఫస్ట్ n5 అయింది ఫంక్షన్లో. ఓకే, ఎందుకంటే మనం ఇచ్చాం కాబట్టి లోనికి వెళ్తుంది. ఇది కరెక్ట్ కాదు, కోడ్ ఎగ్జిక్యూట్ కండిషన్ ఫెయిల్ అయింది. సో బయటకు వస్తుంది. నెక్స్ట్ లైన్ ఏంటి చేయాలి అని చెప్పి చూసుకుంటుంది. n5 ఇంటూ ఫంక్షన్ ఆఫ్ 5 మైనస్ 1 అని చెప్పి తీసుకుంటుంది, అంటే ఫంక్షన్ ఆఫ్ 4 అని. సో అప్పుడు n4 అవుతుంది. సేమ్ అదే రిపీట్ అవుతుంది. మళ్ళీ కండిషన్ ఫెయిల్ అవుద్ది, మళ్ళీ నెంబర్ డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ కండిషన్ ఫెయిల్ అవుద్ది, నెంబర్ డిక్రీజ్ అవుద్ది. అలా 1 దాకా వెళ్తుంది. ఫైనల్గా 0 వస్తుంది. 0 వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి రిటర్న్ 1 చేస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మల్టిప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. చూడండి, సో రిటర్న్ వాల్యూ 1 వచ్చిందా, n 0 అవుద్ది. సో ఇప్పుడు చూడండి, n 1 అయింది. 1 ఇంటూ 1 1 కదా, 1 ఇంటూ 2 2, 2 ఇంటూ 3 6, నెక్స్ట్ n4 ఇంటూ 6 24, నెక్స్ట్ n5 అవుద్ది. 5 ఇంటూ 4 120. సో ఇది రికర్షన్ అనమాట. సో మీకు ప్రాక్టీస్ చేయండి, ఒక 5 to 6 ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది లాజిక్ ఇందులో ఉందా లేదంటే ఎక్కడ ఉందా అనేది. ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా మనము స్టాపింగ్ పాయింట్ అయితే మెన్షన్ చేయాలి రికర్సివ్ ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు. సో నెక్స్ట్ వీడియోస్లో మనము స్టాక్స్ అండ్ క్యూస్ అనేది తెలుసుకుందాం. ఓకే.